ఇంకా కీలకమైన విషయం ఏంటంటే, రోడ్డు కోసం అవసరమైన భూమి ఇవ్వమని గ్రామ పెద్దలు ఎన్నిసార్లు కోరినా కుదరదు పొమ్మన్నారంట. ఇక్కడ ఇంకో ప్రశ్న, ఒక సాధారణ పౌరుడు ఇలా చేస్తే రెవెన్యూ అధికారులు ఊరుకుంటారా? డీకేటీ భూమి నిబంధనలకు విరుద్ధమైతే స్వాధీనం చేసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ వ్యవస్థదే. ఫారెస్టు, చెరువు భూముల ఆక్రమణలంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. అయితే ఈ కేసులో మాత్రం ఎందుకు ఇంతవరకు నిశ్శబ్దం? బాపట్ల ఎస్పీగా ఉన్న అధికారి కుటుంబానికి సంబంధించిన విషయం కావటమేనా ఈ మౌనానికి కారణం? చట్టానికి పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు అందరూ సమానమే అన్నది కేవలం పుస్తకాల్లో మాత్రమేనా? దేవరకొండ గ్రామస్తులు అడుగుతున్నది అసాధ్యమైన డిమాండ్ కాదు. వారు కోరేది ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు, అది వారి హక్కు. ఈ వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరిగితే ఎవరూ నష్టపోరు. కానీ విచారణ జరగకపోతే నష్టం ఒకరికి కాదు, రాష్ట్ర పాలనపై ప్రజల విశ్వాసానికే. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర విషయంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ ఆయన ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతుందా లేదా లోపలికి కూడా వెళ్తుందా? దేవరకొండ ఇప్పుడు కేవలం ఒక గ్రామ సమస్య కాదు, అధికారానికి చట్టానికి మధ్య పరీక్ష.